నమస్తే అండి. కొబ్బరి నూనెను చర్మానికి రాసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. బేసిక్ గా ఎండాకాలంలో కావచ్చు, చలికాలంలో కావచ్చు కొబ్బరి నూనెని శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానం చేస్తే కనుక అది న్యాచురల్ మాయిశ్చర్ లా ఉంటది. మరి ముఖ్యంగా వేసవి కాలంలో అయితే కనుక శరీరంలో వచ్చేటువంటి పగుళ్ళు ఏవైతే ఉంటే అవి రాకుండా చేస్తుంది. అదేవిధంగా చర్మంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని తగ్గించకుండా చేస్తుంది అన్నమాట. కాబట్టి ఎండాకాలంలో సూపర్ అనమాట. ఒంటికి రాసుకొని చాలా చక్కగా మర్దన చేసుకొని స్నానం చేసే ముందు తర్వాత స్నానం చేసేవచ్చు. చాలా ఫీల్ ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో వచ్చేపాటికి ఏమవుతుందంటే చర్మం బిగుతుగా అయిపోతూ ఉంటుంది. సో ఎక్కడికక్కడ క్రాక్లు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా గీయంగానే వైట్గా సారాలు కనపడుతూ ఉంటాయి. అవన్నీ కనిపించకుండా ఉండాలంటే కనుక మనం కొబ్బరి నూనెని రాస్తే సరిపోద్ది. లేదంటే కానీ వ్యాజ్లైన్ రాస్తామని. కొబ్బరి నూనె వచ్చేపాటికి ఏంటంటే దీంట్లో అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా మంచిది అనమాట. అయితే ఏంటంటే వర్షాకాలంలో కొబ్బరి నూనెతో కొంచెం జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే కొబ్బరి నూనె వచ్చేపాటికి వర్షాకాలం వచ్చేపాటికి కొంచెం చర్మం జిడ్డుగానే ఉంటుంది. ఎందుకంటే ఉక్కపోత ఆ వేడి ఆ ఉక్క ఉండడం కారణంగా జిడ్డుగా ఉంటుంది. సో అలాంటి టైంలో మనం కనుక కొబ్బరి నూనె ఫేస్కి కావచ్చు, ఒంటికి కావచ్చు రాసుకుంటే, మరి ముఖ్యంగా ఫేస్కి రాసుకుంటే ఏమవుతుందంటే ఈ గాలి రంధ్రాలు ఆడతాయి కదా చర్మానికి. సో ఆ రంధ్రాలన్నీ కూడా మూసుకుపోతాయి అనమాట. తద్వారా ఏమవుతుందంటే పింపుల్స్ రావడం, అదేవిధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొబ్బరి నూనెలో వచ్చేసి విటమిన్ ఈ ఉంటుంది, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సో ఆ ఫలాలు మనకు అందాలంటే ఒకవేళ డ్రై స్కిన్ వ్యక్తులైతే వాడవచ్చు, అదేవిధంగా నార్మల్ స్కిన్ వ్యక్తులైతే వాడుకోవచ్చు. కానీ మనకు ఆయిలీ స్కిన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వాడకపోతేనే మంచిదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వర్షాకాలంలో చర్మంపై చెమట ఎలాగో ఉంటుంది, అదేవిధంగా మురికి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కొబ్బరి నూనె రాసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఒకవేళ రాసుకోవాలనుకుంటే కనుక కంప్లీట్గా ఫేస్ని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే, కడిగిన తర్వాత మాత్రమే రాయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. కొబ్బరి నూనెలో వచ్చేసి యాంటీ మైక్రోబియల్ లక్షణాలు అయితే ఉంటాయి అనమాట. ఇవి బేసిక్గా చర్మానికి చాలా మంచిది. కానీ ఏంటంటే పింపుల్స్ ఉన్నటువంటి వ్యక్తులు వీలైనంత వరకు కొబ్బరి నూనెని రాయకపోవడమే మంచిది. రాస్తే కనుక ఆ చర్మ రంధ్రాలు మూసుకుపోయి అవి ఇంకెక్కువ అవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇదనమాట. ఎండాకాలంలో చలికాలంలో రాసుకునే ఇబ్బంది లేదు. వర్షాకాలంలో మాత్రం ఆయిలీ స్కిన్ ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉంటే మంచిది.